కాశమ్మ గారు వారు కూడా లెక్చరర్గా వారి యొక్క ప్రస్థానం కొనసాగుతున్నప్పటికీ కూడా అంజలి మీడియా గ్రూప్లో మహిళా విభాగం సిటీ కన్వీనర్, హన్మకొండ సిటీ కన్వీనర్గా ఉన్నారు వారు. సో మాట్లాడండి. అధ్యక్ష గౌరవనీయులైనటువంటి తిరుపతి సార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా యొక్క అంజలి మీడియాకు సంబంధించినటువంటి సభ్యులందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంతకుముందు 2 పిల్లలు వచ్చారండి, భవ్య, దివ్య. అంటే పిల్లల్లో టాలెంట్ ఉంది. ఒక్కరోజు స్టేటస్ పెట్టుకుంటే నేను చూశానండి, పిల్లలు డ్యాన్స్ బాగా చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక వేదిక కావాలి. అది ఎక్కడున్నది ఏంటి, మరి వాళ్ళలో ఉన్నటువంటి కళను బహిర్గతం చేయడానికి వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ కళ అనేది ఉపయోగపడుతుంది. కానీ అట్లాంటి ఒక వేదిక అనేది మన రాజు సార్ కల్పించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏ రోజైతే నేను ఇలా మనకు వేదిక ఉంది, మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి నేను చెప్తే మేము అప్లై చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పోస్టర్స్ మేము రిలీజ్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి పెడితే వాళ్ళు ఆ రోజు వాళ్ళు చేసుకునేది పూల వ్యాపారం, కానీ ఎంత సంతోషపడ్డారంటే ఆ రోజు మొత్తం కూడా మాకు ఆకలి కాలేదు మేడం అని చెప్పేసి అని అన్నారు. అట్లాంటి పిల్లల్ని తీసుకొని రావాలి. నా యొక్క కోరిక ఏంటంటే, అన్నీ తెలిసిన వాళ్ళని తీసుకొని రావడం గొప్ప కాదు, ఇట్లా వెనకబడి ఉండి అవగాహన లేకోకుండా ఎక్కడెక్కడైతే పిల్లలు ఉంటారో వాళ్ళది ఏదైనా కావచ్చు, సింగింగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏ కళ అయినా కావచ్చు, అట్లాంటి పిల్లలకి వేదికనిస్తే ఒకరోజు కాకపోతే ఒకరోజు వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి వెళ్తారు. వాళ్ళకి స్థానం ఇచ్చినటువంటి వేదికనిచ్చినటువంటి వారిని కూడా గుర్తుపెట్టుకొని ఆ పొజిషన్కి వెళ్ళి వాళ్ళు మాకు పలానా వేదికనిచ్చారు అనేది ఒక్క చిన్నది గుర్తుపెట్టుకుంటే చాలా. ఆ యొక్క కృతజ్ఞతా భావం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ కృతజ్ఞత అనేదే వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది. అంతేగాని అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. నాకు నా గురువులు నేర్పినటువంటి సంస్కారం అయితే అదే. ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాజు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.